నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ప్రవీణ్ సుంకరి. ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ ఎఫెక్టు రాష్ట్ర మంత్రుల మీద పడనున్నదా? ఇన్ఛార్జ్ మంత్రులు చక్కగా పనిచేయలేదు, అందుకే మూడిట్లలో ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ఆల్రెడీ సిట్టింగ్లో ఉన్న సీటు కూడా చేయి జారిపోయింది, కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా పోయింది. మరి ఈ విషయం మీద మీనాక్షి నటరాజన్ నిన్న పోస్ట్ మార్టం అయితే చేసి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతున్నారో అందరినీ పొట్టు తిట్టిందట. మరి కొంతమందిని ఆ ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళ మీద కొంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ కూడా ఉంది. వేటు వేస్తారా, క్యాబినెట్ నుంచి తొలగిస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. దాంతోపాటే 16వ రోజు ఇవాళ ఎస్ఎల్బీసీల సహాయక చర్యలు అయితేనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఏది తెలియదు. ఒక దగ్గర ఏదో ఒక మృతదేహం లాంటిది ఒకటి వచ్చింది, అక్కడ వాసన వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. మరి అది కార్మికుల మృతదేహాల మరి ఏంటిది అనేది కూడా ఇంకా అక్కడ అధికారులు తేల్చైతే క్లారిటీ ఇవ్వలేదు. ఇవాళ కూడా వెళ్ళే లోపల ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు రెస్క్యూ టీమ్ 110 మంది లోపల సహాయక చర్యలో పాల్గొన్నారు. వాళ్ళు కూడా కొంత డేంజర్ జోన్లోనే ఉన్నారట. ఆ సహాయక చర్యలు కొనసాగుతున్న దగ్గర కూడా మరింత ఇంకా ఎక్కువగా ఆ పైకప్పులు కూలే ప్రమాదం ఉందట. సహాయక చర్యలో పాల్గొనే వాళ్ళకు కూడా ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని చెప్పేసి అక్కడున్న పరిస్థితులు. దాంతోపాటే తులం బంగారం విషయంలో నిన్న పొంగులేటి చేతులు ఎత్తేసి మాట్లాడిండు. నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది మహిళలతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సభనైతే పెట్టింది. ఆ సభలో మహిళలకు ఆర్టీసీ ప్రైవేటు బస్సులు, పెట్రోల్ బంకులు, దాంతోపాటే 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఆ అంశాలన్నిటి గురించి మాట్లాడుకుందాం. ముందుగాల ఈరోజు హెడ్లైన్స్ ఏందో చూద్దాం. తొలి వెలుగు చూస్తే తులం బంగారం తుస్, ఇప్పటి వరకు అమలు కాని కాంగ్రెస్ హామీ, మంత్రులను ప్రశ్నిస్తున్న మహిళలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదు, దేవుడు దయ ఉంటే అన్నీ అమలవుతాయి, మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు, మరో 10 రోజుల్లో తొలి విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, పొన్నం అవుట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పోస్టు మార్టం, మంత్రుల పనితీరుపై అధిష్టానం సీరియస్, ఓటమికి వారిదే బాధ్యత అంటూ పార్టీలో చర్చ, ఇన్ఛార్జీలుగా 7 మంత్రులు, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో భారీ నష్టం, ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి పొన్నం, ఓటమిపై నివేదిక ఇవ్వనున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి. మహిళా దినోత్సవం రోజు ఇది దారుణమని చెప్పొచ్చు. తల్లిని గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చిన కొడుకు. హనుమకొండ జిల్లాలో ఘటన, కుటుంబ వివాదాల నేపథ్యంలో హత్య, వివాహేతర సంబంధమే కారణం అంటున్న స్థానికులు. వందల సంఖ్యలో అమ్మాయిల న్యూడ్ వీడియోలు, గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు, సంగారెడ్డిలో లేడీస్ హాస్టల్లో కలకలం, మొబైల్ ఛార్జర్కు అమర్చిన కేటుగాళ్లు, కెమెరాలను గుర్తించిన విద్యార్థినులు, అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. 4 ఏళ్లుగా ఇదే తంతు. 4 ఏళ్ళు గంటగా ఆ దరిద్రుడు ఎన్ని వీడియోలు తీసింటాడో, ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఆ మెమరీ కార్డులు ఉన్నాయో. ఎఫ్ఐఆర్కు అడ్డొస్తున్నారని తల్లి అక్క దారుణ హత్య, లాలాగూడలో దారుణానికి పాల్పడ్డ మహిళ ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్, చంపేసి మూట కట్టి సంపులో పడేసిందట. తల్లి హత్యతో ఈ గుట్టు బయటపడ్డది. ఆ అమ్మాయి ఆమె దొరికింది కానీ ఆ ప్రియుడు తప్పించుకున్నాడు. టన్నెల్లో దుర్వాసన, 2 స్పాట్స్లో తవ్వకాలు, కార్మికులు ఇక్కడే ఉండొచ్చని అనుమానాలు. 15 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, నేడరోపు బయటపడిన మృతదేహాలు, మరోసారి కూలే ఛాన్స్, టన్నెల్లో పొంచి ఉన్న ప్రమాదం, డేంజర్లో రెస్క్యూ టీం, రోబోలో సాయం తీసుకుంటామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రకటించిండు. ఇక తొలి వెలుగులో ఇవి. ఈనాడులో చూస్తే మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ సభకు సంబంధించిన ఫోటో ఇది. ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ, స్వయం సహాయక సంఘాల సహకారంతో $1 ట్రిలియన్ స్థాయిని సాధిస్తాం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లు అతివలకే, మహిళా సంఘాలకు రైస్ మిల్లులు కేటాయిస్తాం, మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టన్నెల్ కూలితే, పంటలు ఎండితే బారాస నేతలు సంబరపడుతున్నారని మండిపాటు. కేంద్ర నిధులు అందక నష్టపోతున్నాం. ఎంపీల సమావేశం అయింది కదా, ఆ ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అది. మీరు హామీలు ఇచ్చి మమ్మల్ని నెరవేర్చమంటారా, కాంగ్రెస్పై కిషన్ రెడ్డి ధ్వజం. సిరియాలో రక్తపాతం, మహిళలు కోటీశ్వరులు కాదు అప్పుల పాలవుతున్నారని చెప్పేసి
బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు అన్నాడు, కారులో ఛాతి నొప్పి అదుపు తప్పి కాలువలోకి కొడుకు బిడ్డ తండ్రి ముగ్గురు చనిపోయారు. మహిళను అంటే వాళ్ళ భార్యని కాపాడిరు. ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ ఇండియా తలపడబోతూ ఉన్నాయి. రెండు కూడా ఎలాంటి ఓటమి లేకుండా ఫస్ట్ కాంచెల్లి దిగ్విజయంగా గెలుచుకుంటూ వస్తున్నాయి. ఇలా ఫైనల్ కాబోతుంది. మరి కివీస్ టఫ్ జట్టే. ఇప్పటి వరకు కివీస్ మీద చూసుకుంటే ఇండియాకు ఫైనల్లో పెద్ద రికార్డ్ ఏం లేదు. మరి ఇలా గెలుస్తారా, ఏం జరుగుతుంది అనేది ఇలా మధ్యాహ్నం నుంచి మ్యాచ్ స్టార్ట్ కాబోతున్నది. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే మహిళలకు రైస్ మిల్లులు, వడ్ల నిల్వకు గోదాములు కూడా మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మండలానికి ఒకటి చొప్పున నిర్మాణం, మిల్లింగ్ చేసి ఎఫ్సిఐకి ఇచ్చే బాధ్యత సంఘాలకే. ధాన్యం బొక్కుతున్న పందికొక్కులకు జవాబిదే. 1000 ఆర్టీసీ బస్సులకు మహిళలే యజమానులు. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వారికే. చంద్రగ్రహణం తొలగి ఆడబిడ్డకు స్వేచ్ఛ వెలుగు. టన్నెల్ కూలిన పంట ఎండిన బీఆర్ఎస్ నేతల పైశాచిక ఆనందం. దానితో ఎవరూ బాగుపడలే. పరేడ్ గ్రౌండ్లో భారీగా నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చేసిన కామెంట్లు ఇవి. మొత్తం 22,794 కోట్ల చెక్కు ఆయన మహిళా సంఘాలకు అందజేసినట. ఇక ఎంపీలంతా ఏకం కావాలి, రాష్ట్ర సమస్యలపై రాజకీయాలకు అతీతంగా పోరాడాలి, అవసరమైతే పార్లమెంట్లో వాయిదా తీర్మానం కోరాలని చెప్పేసి నిన్న అఖిలపక్ష భేటీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. అయితే దీనికి బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు ఎవరు రాలేదు. సీఎం కేంద్ర మంత్రులు కూడా ఎవరు రాలేదు. కిషన్ రెడ్డి పోలేదు, బండి సంజయ్ పోలేదు, బీజేపీ నుంచి ఎవరు పోలేదు, బీఆర్ఎస్ నుంచి ఎవరు, ఓన్లీ కాంగ్రెస్ ఎంఐఎం మాత్రమే ఆ అఖిలపక్ష మీటింగ్లో పాల్గొన్నాయి. ఇక ఆర్ఆర్ఆర్కు మోదీ భూమి పూజ, క్యాబినెట్ ఆమోదానికి రంగం సిద్ధమవుతుంది. భూసేకరణకు నిధులు లేవన్నా గడ్కరీకి చెప్పి ఒప్పించాను. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి. కాంగ్రెస్ విఫల గ్యారంటీలను మాపై రుద్దడమేంటి? తెలంగాణ బాస్ బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉప పార్టీలు. మహిళా దినోత్సవం రోజున అఖిలపక్ష సమావేశమా? ముందస్తు కార్యక్రమాల వల్లే మేము వెళ్ళలేదు అని చెప్పేసి కిషన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ చేసిన స్టేట్మెంట్ అది. ఇక ఎవరు ఛాంపియన్స్? భారత్ న్యూజిలాండ్ ఫైనల్ నేడే. కోహ్లీ రోహిత్ పైనే అందరి దృష్టి. దుబాయ్లో సిటీ తుది సమరం. సిటీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఛాతీలో నొప్పి, కాలువలోకి కారు. తండ్రి, 2 చిన్నారుల మృతి. ప్రాణాలతో బయటపడ్డ తల్లి. వరంగల్ జిల్లా హన్మకొండలో అయింది ఇది. కారు నడుపుతుండగా చెస్ట్ పెయిన్ వచ్చిందట. పాపం కంట్రోల్ కాక కాలువలోకి దూసుకెళ్ళింది. 3 చచ్చిపోయారు. కారులో 4 పోతుంటే ఆ మొక్కతే మిగిలింది. బిడ్డ, కొడుకు, భర్త 3 చచ్చిపోయారు. ఇక వెలుగులో చూస్తే కమాన్ ఇండియా నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. న్యూజిలాండ్తో టైటిల్ ఫైట్. పెండింగ్ ప్రాజెక్టులు నిధులు సాధించుకుందాం. అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలి. డిప్యూటీ సీఎం భట్టి. కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై ఎంపీలకు త్వరలోనే బుక్లెట్. పార్లమెంట్ సెషన్కు ముందు ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ పెడతామని వెల్లడి. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నది. అసదుద్దీన్. ఆల్ పార్టీ ఎంపీలతో ప్రజాభవన్లో మీటింగ్. బీజేపీ బీఆర్ఎస్ డుమా. లేట్గా సమాచారం ఇచ్చారని భట్టికి నిన్న కిషన్ రెడ్డి బహిరంగ లేఖ ఒకటి రాసిండు. ఇక నిన్న మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క కలిసి మహిళలకు అభివాదం చేస్తున్న వారితో చూడొచ్చు. మా సర్కారు బలం మహిళలే. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం. అప్పుడే $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం ఉంటుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఇది. వెలిగొండకు కృష్ణా గోదావరి నీళ్లు తెస్తా. ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా. పోలవరం, బనకచెర్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలమైతే అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిండు. మరోవైపేమో బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఎక్కువ నీళ్లు తరలించకపోతున్నారని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ వాదిస్తూ ఉంది. ఇక ఈసారి సాధారణ వర్షాలే. వాతావరణ శాఖ అంచనా. ఏప్రిల్ తొలి వారంలో మరింత క్లారిటీ. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, 40 డిగ్రీలకు చేరువైన ఉష్ణోగ్రతలు, మధ్యాహ్నం నుంచి మంటలు, రాత్రి చలిగాలులు. నిజంగా పొద్దంతనేమో ఎండకు హీట్ అయిపోయి ఎక్కడికక్కడ మనుషులు ఉడికిపోతున్నంత ఎండ కొడుతుంది బయటికి వెళ్తే. నైట్ మొత్తం చలి పెడుతుంది. ఏందో విపరీతమైన వాతావరణం. ఇక వర్షాలు కూడా తక్కువనే ఉంటాయంట ఈసారి. ఏప్రిల్ తొలి వారంలో ఇంకా క్లారిటీ వస్తుందట. ఇక 14 కోట్ల విలువైన ఫాల్కన్ చార్టర్డ్ ఫ్లైట్ సీజ్. దుబాయ్ నుంచి రాగానే
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టివేత. ఈడీ దర్యాప్తులో వెల్లడైన ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్ బిజినెస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో 1700 కోట్లు వసూలు చేసిండు ఈ మహానుభావుడు. డిపాజిటర్లకు 850 కోట్లు ఇచ్చి మిగతా వేసుకొని జంప్ అయ్యిండు దుబాయ్కి. నిన్న ఆయనది విమానం పట్టుకురాడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు, కాలువలోకి దూసుకెళ్లిన కారు. పాపం మీకు ఇదే కారు వీళ్ళు ఈ విధంగా తీస్తున్నారు చూడు. పాపం ముగ్గురు చచ్చిపోయారు, మొక్క ఆమెనే బతికింది. ఇక వెలుగులో చూస్తే ప్రధానంగా ఇవి. ఇక దిశ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 33% మహిళలకు సీట్లు. అదాని అంబానీలతో మన ఆడబిడ్డలు పోటీ. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం. అప్పుడే తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ సాధ్యం. 1000 ఎలక్ట్రిక్ బస్సులకు ఆడబిడ్డలు యజమానులు. ప్రతి మండలంలో స్వయం సహాయక సంఘాలతో రైస్ మిల్లులు, గోదాముల ఏర్పాటు. ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్తి, రేవంత్ స్ఫూర్తి. బాబా మహిళా దినోత్సవ సభలో సీఎం రేవంత్ 22,000 కోట్ల వడ్డీ లేని రుణాలను, చెక్కులను ఆయన నిన్న పంచిండట. చాకలేలమ్మ వర్సిటీలో 550 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసింది. నిన్న మహిళా సంఘాలకు సంబంధించిన ఇచ్చిన బస్సులను ప్రారంభిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టన్నెల్లో ఒకే చోట 3 మృతదేహాలు. కేరళ క్యాడవర్ డాగ్స్ నిర్ధారణ. సహాయక చర్యల్లో మొత్తం 525 మంది ఉన్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిండు. ఇక ఇలాంటి క్రికెట్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్కు సంబంధించి చూడొచ్చు ఒక బ్యానర్ వార్త. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రండి. తెలంగాణకు దక్కాల్సిన వాటా, నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలకు పీపీటీ. చైనా, పాక్ నుంచి యుద్ధ ముప్పు. భారత్ అప్రమత్తంగా ఉండాలి. ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది. 600 మందికి పైగా మృతి. సిరియాలో 2 గ్రూపుల మధ్యలో దాడులు జరిగినాయి. నేను అడ్డగోలుగా కొట్టుకున్నారు. బాంబులు గిమ్ములు వేసుకొని 600 మంది చచ్చిపోయారు. రష్యాతో భారత్ భారీ ఒప్పందం. $248 మిలియన్ల అగ్రిమెంట్. ఇక కెనాల్లోకి దూసుకెళ్లిన కారు. తండ్రి, కొడుకు, కూతురు మృతి. మహిళలకు నెలకు 2500 మహిళా సమృద్ధి యోజన అమలుకు ఢిల్లీ సర్కార్ ఆమోదం. 5,100 కోట్లు కేటాయించేందుకు ఢిల్లీ సర్కారు మహిళలకి. ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏదైతే ఇస్తామని చెప్పిందో దాన్ని ఢిల్లీలో వాళ్ళు అమలు చేసే దిశగా ప్రకటన చేశారు. ఇక సాక్షిలో చూస్తే మీరే $1 ట్రిలియన్ శక్తి. అదాని అంబానీలకు ధీటుగా తెలంగాణ మహిళల వ్యాపారం. పరేడ్ గ్రౌండ్స్లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక అన్నిట్లలో ఒకటే హెడ్డింగ్ మెయిన్గా కనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా ఏకమవుదాం. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు సంబంధించిన అన్ని తీసుకోవాలంటే పార్టీలను పక్కన పెట్టి అందరం ఏకం కావాలని చెప్పేసి నిన్న డిప్యూటీ సీఎం ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్లో కామెంట్ చేసిండు. ఇక నమస్తే తెలంగాణలో చూస్తే కాంగ్రెస్కు ఓటేసినందుకు చెంపలేసుకుంటున్నాం. మంత్రి జగదీష్ రెడ్డి ఎదుట నూతనకల్ రైతు సాబాది మల్లారెడ్డి ఆవేదన. 4 జిల్లాలలో పర్యటన చేస్తున్నారు. పరిహారం అన్నాయి, పురుగుల మందన్నాయి అని చెప్పేసి ఎండిపోయిన పంటల మేకలు, గొర్రెలను దింపి పాపం రైతులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా నిన్న ఇలాంటి ఘటననే ఒకటి కనిపించింది. ఎండకు పంటలు ఎండితే నన్ను తిడుతుండ్రు ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు. ఎక్కడన్నా చిన్న ప్రమాదాలు జరిగినా నాపైనే దోస్తున్నారు. నన్ను తిడితే ఏమొస్తుంది? తిట్టే బదులు మాకు అండగా నిలవరండి. 10 ఏళ్ల పాలనా అనుభవంతో సలహాలు ఇవ్వాలని బీఆర్ఎస్కు సూచన. ఇందిరా మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి నిస్సహాయత. రైతుల ఆందోళనకు జెర్సీ ముఖ్యమంత్రి సానుభూతి మంత్రం. కేసీఆర్ పాలనలో గుంట కూడా ఎండలే. రైతులు ఎండిపోయిన పంటలను చూపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. అప్పుల పాలైన ఎట్లా బతకాలే. నేను కాంగ్రెస్ వాడినే, నీళ్ళు అందక మా పంటలు ఎండిపోతున్నాయి. నీళ్ళు ఇచ్చి ఆదుకోండి. మొత్తం సాగుకు నీళ్లు లేవు అనేదాన్ని ఇక్కడ నమస్తే తెలంగాణ బ్యానర్ల మొత్తం మెయిన్గా హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. ముఖ్యమంత్రి విన్నవించిన ప్రజాభవన్కు పరిగెత్తాల్సిందే. కేపీహెచ్పీలో తీవ్రమైన తాగునీటి ఇబ్బందులు. సీఎం వనపర్తికి వెళ్తే అక్కడికి పోయి విన్నపాలు. ప్రజాభవన్కే వెళ్ళాలన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్లానింగ్ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి వినతి. పీఆర్సీ నివేదిక రెడీ, ఇప్పుడే మాకు ఇవ్వద్దు ప్రభుత్వం సూచన.
నివేదిక స్వీకరణకు సర్కారు మల్లాగుల్లాలు, పెండింగ్లోనే బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీతో మరింత ఒత్తిడి తప్పదని భయం, ప్రభుత్వంపై ఉద్యోగులు పెన్షనర్ల ఆగ్రహం. కూరగాయలతో పాటే ఇసుక, వ్యవసాయ మార్కెట్లలోనే కూరగాయలు అమ్మే కానీ ఇసుక కూడా అమ్మాలంటే ఏం లేదు, చెప్పారు కదా ఇసుక అక్రమ రవాణా, ఇసుక మాఫియాని అడ్డుకోవాలని చెప్పేసి ఇక వ్యవసాయ మార్కెట్లలోనే ఇసుక కూడా అమ్మేందుకు సర్కారు నిర్ణయం తీసుకుందట. ఇక ఈయన మార్కెట్లలోకి పెద్ద పెద్ద డంపర్లు వస్తాయి, ఇక పెద్ద పెద్ద టిప్పర్లు వచ్చి ఉసుక అడంగా కూరగాయలు కొంటుంటే ఇడంగా ఉసుక వస్తారు, ఆ దుమ్మి ఇంత కూరగాయల మీద పడుతుంది, ఇంత మన మీద పడుతుంది, మంచిగా ఉంటుంది. రైట్, అన్నీ పేపర్లలో చూస్తే ప్రధానంగా ఇవి హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం.